మీడియా రంగంలోకి సోషల్ డెమోక్రటిక్ ఫోరంకు ఆహ్వానం. ఈ ప్రయత్నంలో ఎస్డిఎఫ్ విజయవంతం కావాలని మీడియాలో సొంతంగానూ ఆల్రెడీ ఉన్న ప్రధాన స్రవంతి మీడియాకు సహకారం అందిస్తూను ఎస్డిఎఫ్ తన లక్ష్యాన్ని నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. నిజానికి మీడియా చేసే ప్రధాన బాధ్యత సమాచారాన్ని, ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని అందించడమే అనుకుంటే ఎస్డిఎఫ్ ఆ పనిని ఇంత ముందు నుంచి చేస్తూనే ఉంది. సాధారణంగా పెద్ద పత్రికల్లో ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల అభివృద్ధి గురించి, వాళ్ళ జీవన సమస్యల గురించి సమాచారాన్ని సేకరించి కథనాలు సమర్పించడం అనేది చాలా అరుదైంది. ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించి ప్రాక్టీసింగ్ డెమోక్రాట్స్గా రంగంలోకి దిగి ప్రజల అభివృద్ధిలో ప్రమేయం కల్పించుకుని ఇంటర్వెన్షన్స్ చేస్తున్నారో వాళ్ళు ప్రజా జీవనానికి సంబంధించిన అనేక సమాచారాలని వెల్లడి చేస్తున్నారు. వాళ్ళ మీద ఆధారపడి పత్రికలు కానీ, ప్రధాన ఇతర మీడియా ఛానల్స్ కానీ వాటి మీద ఆధారపడి తమ కథనాలను రూపొందిస్తున్నారు. కాబట్టి ఎస్డిఎఫ్కి సమాచార రంగంలో పనిచేయడం ఇది మొదటిసారి కాదు. అయితే ఎట్లాగైతే ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయి నుంచి ప్రాక్టీస్ చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారో అట్లాగే మీడియా రంగంలో కూడా ఇది ఒక ప్రజల పక్షం నుంచి ఇంటర్వెన్షన్ అని అనుకుంటున్నాను నేను. ఇది మంచి ఇంటర్వెన్షన్, అదే తేడా తీసుకురాగలిగే ఇంటర్వెన్షన్. ఇవాళ ప్రధానంగా మీడియాకు కావాల్సింది సమాచారాన్ని అందించడంతో పాటు అసత్య సమాచారాన్ని ఖండించడం, దానికి పోటీగా నిజమైన సమాచారం ఏంటో చెప్పడం. ఎస్డిఎఫ్ మీడియా ఆ పని కూడా చేస్తుంది అనుకుంటున్నాను. ప్రజలకు సంబంధించి ఇవాళ వాళ్ళ అభివృద్ధికి సంబంధించి అనేక తప్పుడు డేటా వస్తుంది. అదే సమయంలో ప్రజల్లో భావోద్వేగాన్ని రెచ్చగొట్టడానికి, విభజన తీసుకురావడానికి అనేక తప్పుడు కథనాలని ప్రచారం చేయటం, ఉద్రిక్తతను సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఎదిరించడానికి ఎస్డిఎఫ్ నుంచి ఒక ఇంటర్వెన్షన్, ఒక పోటీ ప్రయత్నం జరగాలని అది చేస్తుందని నేను ఆశిస్తున్నాను. చిన్న ప్రయత్నమే కావచ్చు, మీడియా చాలా పెద్దది, మీడియాలో అబద్ధపు గొంతు చాలా పెద్దది. కానీ ఇటువంటి చిన్న ప్రయత్నాలు, చిన్న మీడియా సంస్థలు అనేకం రావాలి. అనేకం భారీ ప్రాజెక్టులకి మనం గట్టి ప్రతిఘటన చిన్న ప్రాజెక్టుల నుంచే ఇవ్వగలం. అటువంటి ఈ చిన్న ప్రాజెక్టు చాలా కీలకమైనదని, చాలా అద్భుతమైన ప్రయోజనాలను సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్డిఎఫ్ మీడియా ఛానల్ ఈరోజు ప్రారంభించటం తెలంగాణలో సోషల్ మీడియా ఒక సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అనేక వందల వేల సోషల్ మీడియా ఛానల్స్ ఉన్న సందర్భంలో ప్రజాపక్షం పూర్తిగా వహించే ఎస్డిఎఫ్, సోషల్ డెమోక్రటిక్ ఫోరం అనే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ గత కొద్ది కాలంగా అనేక ప్రజా సమస్యలపై అనేక విధాలుగా అటు ప్రజల దృష్టికి, ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేసే దిశగా ప్రయత్నించడం అనేది చాలా ముఖ్యంగా మనం గొప్ప విషయంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గత కొద్ది కాలంగా, దాదాపు సంవత్సర కాలంగా నేను కూడా ఈ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చేస్తూ వచ్చాను. కానీ ఈ సోషల్ మీడియాలో మనం చేస్తున్న వీడియోలు, మనం ఏ టార్గెట్ను ఉద్దేశించి మనం చేస్తున్నామో మనకు చాలా స్పష్టత అవసరం. కాబట్టి ఎస్డిఎఫ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ గత కొద్ది కాలంగా చేస్తున్న కార్యక్రమాలు వల్ల, అది ప్రజాపక్షం వహించటం వల్ల వాళ్ళు తీసుకుపోయే ఈ సోషల్ మీడియా వీడియోస్ కూడా ప్రత్యేకంగా ప్రజాపక్షం వహిస్తూ ముందుకెళ్తారని నేను భావిస్తున్నాను. గత కొద్ది కాలంగా వాళ్ళు తీసుకున్న ముఖ్యమైన చర్యల్లో దాదాపు 5-6 రిపోర్ట్స్ వాళ్ళు ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. విద్యా వ్యవస్థ పైన, అంటే విద్యా సంక్షోభం పైన తెలంగాణలో, అదేవిధంగా వ్యవసాయ సంక్షోభం పైన, అదేవిధంగా ఆరోగ్య సంక్షోభం పైన, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ సంక్షోభం పైన, కాస్ట్ సెన్సస్ పైన, ఈ విధంగా అనేక అంశాలపైన, ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపైన వారు తీసుకొచ్చిన నివేదికల ద్వారా
ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించడమే కాకుండా ప్రభుత్వ విధానాలను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా కూడా చేసిన ప్రయత్నాలు ఇక్కడ మొత్తం తెలంగాణలో ప్రజలను ఆకర్షితులను అయ్యారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఈ మీడియా గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిష్ణాతులైన వివిధ ఏరియాస్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు చెప్పే విషయాలు సూటిగా ఉంటే బాగుంటుందని నేను కూడా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఒక చర్చించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎన్నికల సమయంలో మనం ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి అన్న దాంట్లో ప్రధానంగా ఇక్కడ ప్రజలకు సూటిగా ఏ స్టాండ్ తీసుకున్నట్లయితే ఈ ఎన్నికల్లో ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఉపయోగకారిగా ఉంటుందో ఆ స్టాండ్నే మనం ప్రజలకు చెప్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. కాబట్టి SGF ద్వారా మనం అంతా కలిసి సమిష్టిగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాపాక్షం వహిస్తూ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న అన్నిటినీ మనం కూడా వ్యతిరేకించాల్సిందిగా కోరుకుంటూ ఈ SDF మీడియా ఛానల్ను అభినందిస్తున్నాను. ఇది తప్పనిసరిగా రాబోయే కాలంలో ఈ సోషల్ మీడియాలో ఒక చిన్న విప్లవాన్ని సృష్టిస్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. Good morning. I must first of all congratulate Social Democratic Forum for coming up with this important idea and message of social democratic media. For the last 2 years, we have seen the work of Social Democratic Forum in deepening of democracy, in going close to the hearts of people, getting them to participate in securing rights of people, securing against communalism, for secularism, for rights of the Dalits, Adivasis, minorities, women, and for all the other democratic agendas like education, health, employment, farmers' rights, and many other issues that are important. We all know the power of media. It has changed the mindsets of so many people. It has influenced them in many, many directions which we think are very dangerous and in fact can become harmful for democracy. I do hope that the social democratic media is going to contest each one of these media houses. They are in fact supported by huge corporates whose interest is not people. I think the social democratic media, with support from people, with support from ordinary people like you and me, will bring the voices of the people and make it the voice of the establishment. In fact, they will come to power, and I'm sure that they will contest every idea that is anti-people and stand for their rights. This is going to be a mainstream media and not an alternate media. And the mainstream is our people and their rights and their democracy, their equality, their social justice. And we are all here together in support of social democratic media. And we, in fact, invite each one of you to subscribe to it, to make it a popular media and a politically and ethically correct media for India's democracy and development. Thank you.